ఏ వైలెన్స్ లేకుండా పీస్ ఉండాలన్నట్టుగా కనిపించే ఇదే నా ఎన్నికల గుర్తు. మీ అమూల్యమైన ఓటుని చామంతికే వేసి గెలిపిస్తారని, మార్పులు కోరుకునే వాళ్ళు నన్నే గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పావమ్మా. ఇద్దరు స్పీచ్లు విన్నాక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆలోచింపదగ్గ వాగ్దానాలు చేసిన చామంతియే ఈ క్యాంపెయినింగ్ స్పీచ్లో గెలిచిందని అనౌన్స్ చేస్తున్నాను. నిషానే కాల్ చేస్తుంది. రోజా చెప్పండి అత్తయ్య. మనం పోరాడలేదా ఏంటి? లిఫ్ట్ చేసి మాట్లాడండి. అలాగే. హలో నిషా. అది కాలేజ్కి రాదన్నారు, జైలుకి పోతుందన్నారు. అలా ఏం జరగలేదు కదా ఆంటీ. అది ఇక్కడ రెచ్చిపోతూనే ఉంది, నాకు రగిలిపోతుంది. అసలు మీరేం చేశారు? అమ్మా నిషా, చెప్పా కదా, ఇక పోలీసులొచ్చి దాన్ని తీసుకువెళ్తారు అనే టైంలో అది డబ్బులు ఎక్కడ దాచారో కనిపెట్టేసింది. అలా తప్పించుకుంది. అలా కనిపెట్టేలా దాస్తారా ఆంటీ? లేదు నిషా. రోజా ఆకాశంలో ఎగురుతున్న బెలూన్లో పెట్టింది. అయినా కూడా అది కనిపెట్టేసింది. నేను మాత్రం ఏం చెయ్యాలి? మీ అంకుల్తో ఆల్రెడీ అక్షింతలు కూడా పడ్డాయమ్మా. అయితే మీరింకిప్పుడు ఏం చేయలేరు కదా ఆంటీ? మేమైతే ఇంకా ఏమేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. అదక్కడే ఉంది కదా నిషా. నువ్వేం చెయ్యాలో అది కూడా చేసేయమ్మా. చెయ్యకుండా నేను దాన్ని వదలండి ఆంటీ. ఏం చేయాలో అదే చేస్తాను. నువ్వు చెయ్యగలవు నిషా, చేసేయ్. అది అక్కడ రెచ్చిపోతుందంట రోజా. తెలిసిందే కదా అత్తయ్య, వాళ్ళ నాన్నగారికి చెప్తాను అని. అయితే ఏం చెప్పలేదు కదా? లేదు లేదు, అంతవరకు సంతోషం. చామంతినైతే వదలకూడదు. మన నిషానే ప్రెసిడెంట్ అవ్వాలి. ఆలోచిస్తున్నాను అత్తయ్య. స్కెచ్ ఇంకా రెడీ అవ్వలేదు. నిషా, మీ ఆంటీ ఇంకేదన్నా ప్లాన్ చెప్తే చెప్పారులే గాని మనం వెయిట్ చేయొద్దు. మన రూట్లో మనం వెళ్దాం. అవును గుణ, అది క్యాంపెయినింగ్ స్పీచ్లో విన్నే చచ్చింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ అదేదో విరగపొడి చేస్తుంది అన్న థింకింగ్లోకి వెళ్ళినట్టే ఉన్నారు. దానివి ఒట్టి మాటలే, చేతలు నావే అని ఫస్ట్ వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలి. అప్పుడు అందరూ నా వైపు వచ్చేలా ఆకట్టుకోవాలి. ఏం చేద్దామని? సింపుల్. అక్కడ ఆ మనిషి పచ్చడన్నం కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు మనమందరికీ మన రేంజ్కి తగ్గట్టు వెస్ట్రన్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం. అవన్నీ తినాలన్న ఆశ అలగా ముక్కకుంటుంది కదా. వాటిని టేస్ట్ చేయాలన్న కోరికతో అయినా మన వైపుకొచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఓట్లు నాకెలా పడాలో, వాళ్ళని ఎలా బుట్టలో వేసుకోవాలో అది నాకు బాగా తెలుసు. అలా చేద్దాం. గుడ్ ఐడియా. ఆర్డర్ చేయి. చేసేసాను. ఇక పదగున ఎరవేసి ఆ చాపలకి వలవేద్దాం. గైస్ పదండి. అరే పదండ్రా. చామంతి, అందరికి బిర్యానీ వండి పెడదాం. నా వాటా కింద బియ్యం తీసుకొచ్చాను. నా తరపు నుంచి కూరగాయలు తీసుకొచ్చాను. చామంతి, నేను చికెన్ తీసుకొచ్చాను.
చామంతి, నేను నూనె, మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చాను. మా వంట మేము help చేస్తాం. మా వంతు సాయం మేము చేస్తాం. ఇది కదా మన ఐక్యమత్యం అంటే. అందరికీ చాలా థ్యాంక్స్. నా దగ్గర డబ్బులు ఉండవు అని మీ ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. ఈ రోజు మన చేతులతో మనం బిర్యానీ వండుదాం, అందరికీ పెడదాం. ఏంటే మా అత్తింట్లో పని మనిషా? అందర్నీ చందాలడుక్కొని బిర్యానీ చేస్తున్నావా? దాన్ని వీళ్ళు గతి లేనట్టు తినాలా? నిషమ్మ, అడుక్కుని చేయట్లేదు. ఈ ఒక్క పూటైనా అందరి కడుపు మా వంతుగా నింపాలని కలిసి కట్టుగా కలిసి చేస్తున్నాము. హీనంగా చూడొద్దు. ఏ ఘోరంగా దెబ్బతింటామా? అదే తర్వాత తెలుసుకుంటారేమో. అంత లేదు. గాయస్, మీకేం కర్మని ఈ రేషన్ బియ్యంతో వండిన ఆ టేస్ట్ లేని బిర్యానీ తినడానికి? తిన్నాక కదా తెలుస్తుంది టేస్ట్ ఉందో లేదో అని. కాకి పిల్ల కాకికి ముద్దుగానే ఉంటుంది ఆ బిర్యానీ టేస్ట్. ఒక ముద్ద తిన్నాక ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు. గాయస్, ఈ మాటలన్నీ వినకండి. మీ అందరి కోసం మన నిషా పాస్తా, బర్గర్, పిజ్జా, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసింది. అవన్నీ మీకోసం వేడి వేడిగా వస్తున్నాయి. రండి, నోరూరిస్తాయి, నోట్లో వేసుకోండి. ఆ ఫుడ్ మిమ్మల్ని తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అమ్మ చేతి వంటలాగా నేను చేసి పెడతాను. కమ్మని బిర్యానీ వదిలేసి ఆరోగ్యం పాడు చేసేవి తినడం అవసరమా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, దీని మాటలు వినకండి. తినని రుచులు టేస్ట్ చేయండి. ఆ తొక్కల బిర్యానీ ఎందుకు? వీళ్ళెప్పటికి రెడీ చేయాలి? అప్పటి వరకు ఆకలితో కడుపు మండి చస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళకి తెలీదేమో, కట్టెల పొయ్యి మీద వండే వంట అమోఘంగా ఉంటుంది. కాస్త ఆలస్యమైనా ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. కమాన్ గాయ్స్. సరే, ఆర్డర్ ఇచ్చానంటున్నాడు కదా, ఆటే వెళ్ళిపోదాం. అసలే ఆకలి స్టార్ట్ అయింది, ఏమనుకోవద్దు. పదండి ఫ్రెండ్స్. రే, రండి రండి. ఎవ్వరూ తినరు. మీరే వండుకొని ఓ 10 రోజులు దాచుకొని ఆ పాచిపోయిందే తినండే. స్పీచ్లో గెలుస్తావా? చూడు, ఇక నీ స్పీచ్లు ఎవ్వరూ వినకుండా నేను చేస్తాను. ఈ నిషాతో ఆటంటే నాతో పోటీ పడే వాళ్ళకి అది నా వేటే. ఓట్లన్నీ నాకే. అర్థమైందా?